అయితే ఇక్కడ నిన్న మన సోషల్ మీడియాలో విపరీతంగా వాట్సాప్లల్లో తిరిగినటువంటి ఒక ముచ్చట ఉంది ఇక్కడ. అదేంటిదంటే ఈ యూపీఐ పేమెంట్స్ గురించి. యూపీఐ పేమెంట్స్ అంటే మనకి ఎరక ఫోన్పే, గూగుల్ పే, ఇంకా అమెజాన్ పే, ఇట్లా రకరకాలుగా పేమెంట్స్ ఉన్నాయి కదా. సో వాటి పేమెంట్స్కి సంబంధించి ఒక వార్త అయితే విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఏంటిదంటే యూపీఐ పేమెంట్స్ పో జీఎస్టీ క్లారిటీ, రూపాయలు 2000 పైన చేసే యూపీఐ పేమెంట్స్ కేంద్రం 18% జీఎస్టీ విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది అంటూ, ఇది అసలు పత్రికలు కాదు, నిన్న పూర్తిగా నిన్న ఎక్కడ ఏది చూసినా, మీరు టీవీలు చూసినా లేదా సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, నువ్వు ఏదైనా చూసుకో, ఇదే వార్త చక్కర్లు కొట్టింది. అదేం వార్త అంటే, ఎవరన్నా ఫోన్పేకి వెళ్ళి కానీ గూగుల్ పేకి వెళ్ళి కానీ ఒక 2000 రూపాయలు కనుక పైన, 2000 లోపు కాదు, 2000 పైన వేస్తే జిఎస్టీ పడుతుంది వీళ్ళకిగా 18% అన్నట్టుగా ఇక్కడ ఒక వార్తలు చూసినాం నిన్న మొత్తం కూడా. ఆ జిఎస్టీ ఇప్పుడు పడకపోవచ్చు, భవిష్యత్తులో పడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా, కావాలంటే డౌట్ ఉంటే రాసి పెట్టుకోరి. అయితే ఇవాళ అయితే ఇది లేదు, ఇది తప్పుడు వార్త, ఇదంతా కూడా ఫాల్స్ న్యూస్ అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే నేనేమంటా ఉన్నా, 2000 రూపాయలకు మీరు 18% అంటే 20% యావరేజ్గా వేసుకుంటే చూడుర్రి, 10%కి 20 రూపాయలు, 20 ప్లస్ 20 దగ్గర దగ్గర ఒక 38 రూపాయలు. ఒక 2000 రూపాయల ట్రాన్సాక్షన్ నువ్వు చేయాలనుకుంటే 2000 రూపాయల కంటే పైన ₹1 ఎక్కువ కొట్టినా నువ్వు 38 రూపాయలు కోల్పోయినట్టే. ఇక చూసుకోరు ఏమైపోయింది చూడుర్రి. ఇప్పుడు గతంలో పేటీఎం కూడా గిట్నే అలవాటు చేసారు మనకి. పేటీఎం కూడా స్టార్టింగ్లో ఏమవుతుంది, ఏవైనా సరే రీఛార్జులు చేసుకోవచ్చు, బిల్స్ పేమెంట్ చేసుకోవచ్చు, ఏవైనా సరే మనం ఇంట్లో వచ్చి కట్టుకోవచ్చు అని చెప్పి టకా వాలెట్లో పైసలు యాడ్ చేసుకున్నాం. తర్వాత ఆడు ఏం చేసిండు, ప్రతిదానికి 10 పైసల నుంచి మొదలుపెట్టి 20 పైసలు, 30 పైసలు అట్లా వేసుకుంటా ఇప్పుడు ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలల్లో సగం మంది వాడినా 70 కోట్ల మంది వాడినా వాడికి ఒక్కొక్క రూపాయి వేసుకున్నా ఎక్కడ పోతుంది చెప్పండి ఇక ట్యాక్సులు. ఇప్పుడు యాప్స్ అనేవి ఎట్లా వస్తాయంటే మనకి ఫస్ట్ అలవాటు చేస్తాయి, తర్వాత మనని ఆగం చేస్తాయి. ఫస్ట్ అలవాటు చేస్తాయి, తర్వాత ఆగం చేస్తాయి. ఇవాళ ఫోన్పే, గూగుల్ పే కూడా ముందు ఎప్పుడో ఊహించినాము, ఇప్పుడు వస్తుందని ఇవాళ నేను అంతా పెట్టిరు కదా, ఇప్పుడే రాదు కానీ భవిష్యత్తులో వస్తుంది. ఇది పక్కా రాసి పెట్టుకోరు. అయితే నిన్న కొన్ని జాతీయ మీడియా సంస్థలు అట్లా తప్పుడు ప్రకటనలు అంటే కథనాలు ప్రకటించిందని చెప్పి అంటే ప్రసారం చేసిందని, అవన్నీ నిరాధార తప్పుదో పట్టించే వార్తలను కొట్టిపారేసింది. అసలు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేవని స్పష్టం చేసిందంటూ, అసలు భవిష్యత్తులో అసలు ఆలోచన లేదని చెప్పిందా? ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. అంటే ఇయాల్టికి, రేపటికి, ఎల్లుడికి లేదు, భవిష్యత్తులో ఉండొచ్చు. అయితే వాళ్ళు చెప్పినటువంటి ఆ లెటర్ ఏందో కూడా చూడండి ఒకసారి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైనా మనం ఫోన్పే వాడతాం కదా, ఫోన్పే, గూగుల్ పే వాడేటోళ్ళ కోసానికి వార్త. ఇప్పుడు 2000 రూపాయలు కట్టేటోళ్ళకు 40 రూపాయలు పోతుందంటే ఎంత బాధ అవుతుంది? ఒరే 2000 రూపాయలు ఇటుకెళ్ళి అటుకెళ్ళి పంపితే 40 రూపాయలు ఆవిరైపోతాయి మన అకౌంట్లకేంచి. అయితే వాళ్ళు చెప్పింది నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇది లెటర్. గవర్నమెంట్ ఈజ్ నాట్ కన్సిడరింగ్ లివింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ ఆన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఓవర్ 2000 రూపీస్ అంటూ, ఇక 2000 కంటే ఎక్కువ ఉన్నటువంటి అమౌంట్కి మేము జిఎస్టీ వేయట్లేదు అని చెప్తూ ఇక్కడ ద క్లెయిమ్స్ నిన్న పోస్ట్ చేశారు. ఇది 18 ఏప్రిల్, ఇది 7 గంటలకు వచ్చింది పిఐబి ఢిల్లీ. ద claims that the government is considering levying goods and service tax on UPI transactions over 2000 are completely false, misleading and without any basis. Currently there is no such proposal before the government అంటూ గవర్నమెంట్ ముందు అట్లాంటి ప్రపోజల్ ఏం లేదు, మీరు ఎవ్వరు కూడా టెన్షన్ పడకుర్రి. యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పేలు కొడితే మీకు పైసలు ఏం పడవి, ట్యాక్స్లు ఏం పడవి, ఆ జిఎస్టీ వేయట్లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తారు. అంటే ఇది ఇయ్యలట మట్టుకే, భవిష్యత్తులో రాదన్న గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఇంకా ఇస్తారు కూడా, వేస్తారు కూడా పక్కాగా. చూడండి, మనకు అలవాటు అయినాక ఇప్పటికీ అలవాటు అయిపోయింది. పాపం ఏడికి పోయినా కూరగాయలు కొన్నా మనం ఫోన్పేనే కొడుతున్నాం, ఏమన్నా సైకిల్ పంక్చర్ అయినా కూడా ఫోన్పేనే కొడుతున్నాం. ఇంకా ఎక్కడైనా నువ్వు ఫోన్పే లేని ప్లేసే లేకుండా అయిపోయింది ఇవాళ. చివరికి మనము గాలి కొట్టించుకునే అంటే పెట్రోల్ బంక్ల గాలి అంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుకున్నాక మనము ఎయిర్ పెట్టించుకుంటే అక్కడ ఆ పిల్లగాని దగ్గర కూడా అన్న లేకపోతే స్కానర్ ఉంది అంటాడు. స్కానర్ అక్కడ ఎందుకు, అసలు ఆడుకుంటూ తానే ఉన్నది ఏడా. అచ్చా, శౌచాలయాలు అంటారు వీటిని, శౌచాలయాలు అంతేనా తెలుగులో శౌచాలయం. బాత్రూమ్ పోతే కూడా ఆడ కూడా పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కూడా ₹1 ₹2 కొట్టాలంటే రూపాయి ఆడున్నది, ఇంకా ₹5 వచ్చింటుంది నాకు తెలిసి. ఆ ఫోన్పే స్కానర్స్ ఉన్నాయి. సో అందుకోసమే ఇప్పుడు
ఇదైతే తప్పు, కంప్లీట్లీ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ అండ్ వితౌట్ ఎనీ బేసిస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. జిఎస్టీ ఈస్ లేవ్డ్ ఆన్ చార్జెస్ సచ్ యాజ్ ద మర్చెంట్ డిస్కౌంట్ రేట్ రిలేటింగ్ టు పేమెంట్స్ మేడ్ యూజింగ్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ అంటూ ఎఫెక్టివ్ January 2020 ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ హ్యాస్ రిమూవ్డ్ ద ఎండిఆర్ ఆన్ పర్సన్ టు మర్చెంట్, అంటే పర్సన్ నుంచి మర్చెంట్ కొట్టేది, యూపీఐ ట్రాన్సాక్షన్ త్రూ ద గెజెట్ నోటిఫికేషన్ డేటెడ్ 30th December అంటూ సిన్స్ కరెంట్లీ నో ఎండిఆర్ ఇస్ చార్జ్డ్ ఆన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ దెర్ ఈస్ కాన్సిక్వెంట్లీ నో జిఎస్టీ అప్లికబుల్ టు దీస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి లెటర్ ముచ్చట. ఎవరు కూడా టెన్షన్ పడొద్దని నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైతే ఫోన్పేలు గూగుల్ పేలు చేసేటోళ్ళకి ట్యాక్స్లు ఏం పడట్లేదు, పడతాయి అని చెప్పి నిన్న అందరూ భయపెట్టించారు. అందుకే నిన్నటి నుంచి మళ్ళీ తిరిగి క్యాషే వాడాలన్నా, తిరిగి మళ్ళీ పర్సులు మెయింటైన్ చేయాలన్నా, తిరిగి మళ్ళీ పైసలే పెట్టుకోవాలన్నా, నోట్లు పెట్టుకోవాలన్నా అని చాలామంది మాట్లాడుకుంటుండే నేను విన్నా.